మా చిన్న వయసుకి అంటే మా యుక్త వయసుకి అంతకుముందు మా తల్లిదండ్రుల యుక్త వయసుకి తేడా ఉంది. మా తల్లిదండ్రుల యుక్త వయసుకి అంతకుముందు యుక్త వయసుకి వచ్చేటప్పటికే పెళ్ళిళ్ళు జరిగిపోయాయి, బాల్య వివాహాలే జరిగిపోయాయి. పెద్ద మనిషి అయిందంటే ఆడపిల్లకి పెళ్ళి, అదే సందర్భంలో బంధుత్వాల్లోనే ఎవరో ఒకళ్ళకి ఇచ్చి చేసేటటువంటి కాన్సెప్ట్ ఎక్కువగా జరిగేది, లేదంటే ఇతరులకి జరిగేది. మా వయసులకు వచ్చే మేము యుక్త వయసులకు వచ్చే సమయానికి వచ్చేటప్పటికి 18 ఏళ్లకి పెళ్లి వయసు, అమ్మాయికి 18, అబ్బాయికి 21 అన్నట్టు. బట్ 15, 16కి వచ్చేటప్పటికి అబ్బాయికి, 13, 14కి వచ్చేటప్పటికి అమ్మాయికి శారీరక మార్పులు ఆరంభమవుతాయి. నూనుగు మీసాలు అబ్బాయిలకు వస్తాయి, అలాగే కొత్త సొబగులు అమ్మాయిలకు వస్తాయి. ఈ ఇద్దరిలో ఒక కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా మంచి స్నేహితురాలుగా ఉన్న అమ్మాయి, అప్పటిదాకా మంచి స్నేహితుడిగా ఉన్న అబ్బాయి ఒకళ్ళకొక్కళ్ళకి తగిలితే గుండె జల్లుమంటది. అదే సమయంలో ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు కళ్ళు వాలిపోవడం, సిగ్గుపడుతుండటం, లేదా ఏదో ఒక రకమైనటువంటి మధురమైన అనుభూతులు ప్రారంభం కావడం అవుతుంది. పెళ్ళిళ్ళు యుక్త వయసులో చేసుకున్నప్పుడు ఆ అనుభూతిని సెక్సువల్ ఇంపాక్ట్ కిందకి మార్చుకుంటారు. అప్పటికి పెద్ద పెద్ద ఇప్పటికి మళ్ళీ వీడియోలు, సినిమాలు, న్యూడ్ ఇష్యూస్ ఇట్లాంటివి లేవు. కాబట్టి పెద్దవాళ్ళు నవ్వుతా మాట్లాడేటటువంటి దాని ద్వారా తెలుసుకునే పాయింట్లని తాము ఎక్స్పీరియన్స్ చేయడం ప్రారంభిస్తారు. ఇంత దరిద్రపు విజ్ఞానం లేదు కాబట్టి ఆ రోజున ప్రతిదీ అనుభూతి, అనుభవం. కాబట్టి అప్పటి అరమరికలు లేనటువంటి, అంటే మనిషిని ముట్టుకుంటే గుండె జల్లుమంటం, లేకపోతే పక్కన కూర్చుంటే ఏదో ఒక ఫీలింగ్ రావడం, ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత వాళ్ళ సెక్సువల్ లైఫ్ కూడా సంతోషంగా ఉండేది. రోజులు మారిపోయినాయి. ఇవాళ రోజున పెళ్ళిళ్ళంటే 25-30 అనేటటువంటి పరిస్థితి. దాంతో అప్పటికి ఒక మెచ్యూర్డ్ సిచ్యుయేషన్ కాదు, హైలీ మెచ్యూర్డ్ సిచ్యుయేషన్. అబ్బాయి నుండి ఓవర్ ఎక్స్పెక్టేషన్ అమ్మాయికి, అమ్మాయి నుండి ఓవర్ ఎక్స్పెక్టేషన్ అబ్బాయికి. ఆర్థిక పరత్వం, స్థిరత్వం, ఆస్తులు, జీవితాలు, ఈ లెక్కలన్నీ వేసుకున్నాక పెళ్లి చేసుకుంటే రోజు ఇద్దరు ఆస్తుల గురించినో, సంపాదన గురించినో, వీటి గురించినే చర్చించుకుంటుంటే ఆ చర్చల మధ్యన వీళ్ళిద్దరిలో కెమిస్ట్రీ వర్క్ అవడం మానేసింది. ఆర్థిక సంబంధాల కింద కాపురాలు తయారయ్యేటప్పటికి విడాకులు అవుతున్నాయి. రెండవది సెక్సువల్ రిలేషన్స్ అనేది బాగా నాశనం అవుతున్నాయి. ఇది మనం చెప్పట్లేదు, తాజాగా చెప్తున్నటువంటి రీసెర్చ్ చెప్తున్నటువంటి అంశం. ఆసక్తి తగ్గిపోయి ఆసక్తి తగ్గిపోయి శక్తి కూడా తగ్గిపోతుంది. చివరికి పిల్లలు పుట్టడానికి కష్టమవుతున్నటువంటి పరిస్థితి, అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు డాక్టర్లు వీళ్ళు చెప్తున్నారు. కాస్త త్వరగా పెళ్ళిళ్ళు చేయడమో, లేకపోతే కాస్త అనుభూతి అన్నటువంటిది పెంచుకోవడమో చేయాల్సినటువంటి సందర్భం.